Good evening, everybody. This is your Dr. Nagaraju Pendam. Welcome to Quantum Online Academy. Today we are discussing about the yesterday's 10th April 2024 current affairs we have to see. Means yesterday's news, today we are discussing. That is the 9th one only, but we are taking it the 10th. Clear? Once again, I am humbly requesting to you, so please share our YouTube channel like your YouTube channel, like that you have to share and subscribe also. So many people are listening but not subscribing our channel. Just you have to subscribe. Nothing is going to nothing you are losing to subscribe our channel, right? At least some motivation it will come. So that's why I'm asking, because already I saturated to get the live session. But even though I am humbly requesting to you. Now we will see the 10th April 2024 current affairs we will see. So what are the things are there once you have to see. Manoj Panda is new full-time member of 16th Finance Commission. 16వ ఫైనాన్స్ కమిషన్ కు ఈ ఫుల్ టైం మెంబర్నుగా మనోజ్ పాండా అనేటటువంటి వ్యక్తిని a new full-time member is a new full-time member of 16th Finance Commission. 16వ ఫైనాన్స్ కమిషన్ కు మనోజ్ పాండా అనేటటువంటి వ్యక్తిని ఫుల్ టైం మెంబర్గా గవర్నమెంట్ అపాయింట్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఇంతకుముందు ముగ్గురు ఫుల్ టైం మెంబర్లు ఉన్నారు, ఒక పార్ట్ టైం మెంబర్ కూడా ఉన్నారు. చూడండి, ద ఫస్ట్ వన్ అజయ్ నారాయణ్ జా, ఫుల్ టైం మెంబర్ అజయ్ నారాయణ్ జా. శ్రీమతి అన్నే జార్జ్ మాథ్యూ, అజయ్ నారాయణ్ జా, శ్రీమతి అన్నే జార్జ్ మాథ్యూ. డాక్టర్ నిరంజన్ రాజాధ్యక్ష, డాక్టర్ సౌమ్య కంతి ఘోష్, యాజ్ ఏ పార్ట్ టైం మెంబర్. Dr. Soumya Kanti Ghosh as a part-time member, but 3 full-time members already ఉన్నారు. 4వ full-time మెంబర్గా మనోజ్ పాండాను నియమించడం జరిగింది. ఒకసారి చూడండి, ఒకసారి గుర్తుపెట్టుకోండి ఈ పేర్లు. శ్రీ అజయ్ నారాయణ్ జా, శ్రీమతి అన్నే జార్జ్ మాథ్యూ, డాక్టర్ నిరంజన్ రాజాధ్యక్ష, డాక్టర్ సౌమ్య కాంతి ఘోష్ పార్ట్ టైం మెంబర్. అసలు ఏంటిది 16th ఫైనాన్స్ కమిషన్ ఒకసారి చూద్దాం. ఈ 16th ఫైనాన్స్ కమిషన్ వాజ్ కన్స్టిట్యూటెడ్ ఆన్ 31st December 2023. 31st December 2023 నాడు ఈ 16th కమిషన్ను, ఫైనాన్స్ కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. దీని అధ్యక్షుడు ఎవరు? శ్రీ అరవింద్ పనగారియా ఈ 16th ఫైనాన్స్ కమిషన్ కు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈజ్ ఏ చైర్మన్. The 16th Finance Commission has been requested to make its recommendations available by October 31st, 2025. So the 16th Commission has been requested to make the recommendations available by October 31st, 2025 వరకు మీరు ఏమైనా రికమెండేషన్స్ ఇస్తే ఇది తీసుకుంటుంది October 31st, 2025 వరకు. కవరింగ్ అండ్ అవార్డు పీరియడ్ 5 years. ఇది 5 సంవత్సరాలకు కమిన్సింగ్ 1st April 2026. 5 years కమిన్సింగ్ 1st April 2026. 1st April 2026 నుంచి ఇది కవరింగ్ అండ్ అవార్డు పీరియడ్ 5 years ఉంటుంది. ద ఫైనాన్స్ కమిషన్ ఈజ్ కన్స్టిట్యూటెడ్ బై ద ప్రెసిడెంట్ అండర్ ద ఆర్టికల్ 280 ప్రకారం ఈ ఫైనాన్స్ కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 280 ప్రకారం ఫైనాన్స్ కమిషన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్. మెయిన్లీ గివ్ ఇట్స్ రికమెండేషన్స్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ట్యాక్స్ రెవెన్యూస్ బిట్వీన్ ద యూనియన్ అండ్ స్టేట్ అమాంగెస్ట్ ద స్టేట్ దెమ్సెల్వ్స్. అంటే సెంట్రల్కు స్టేట్కు, స్టేట్లో ఉన్నటువంటి ఒక్కొక్క ఆర్గనైజేషన్కు మధ్య ఎంత అమౌంట్ను డిస్ట్రిబ్యూట్ చేయాలని రికమెండేషన్స్ ఈ ఫైనాన్స్ కమిషన్ అనేది ఇస్తుంది.
ఫైనాన్స్ కమిషన్ అమలు చేయొచ్చు, అమలు చేయకపోవచ్చు. కానీ దీని ఫైనాన్స్ కమిషన్ యొక్క డ్యూటీ మాత్రం ఏంటిది అంటే మెయిన్లీ గివ్ ఇట్స్ రికమెండేషన్స్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ట్యాక్స్ రెవెన్యూస్ బిట్వీన్ ద యూనియన్ అండ్ స్టేట్స్ అమాంగెస్ట్ ద స్టేట్స్ దెమ్సెల్వ్స్. సపోజ్ హైదరాబాద్లో ఇన్కమ్ ఎక్కువ ఉంది, ఫైనాన్స్ కమిషన్ హైదరాబాద్లోనే దాన్ని ఖర్చు చేయమని చెప్పింది అనుకో, గవర్నమెంట్ అట్లా చేయడానికి లేదు, దాన్ని విలేజ్లకు, డిస్ట్రిక్ట్స్లకు, రిమోట్ ఏరియాలకు ట్రాన్స్ఫర్ చేస్తుంది. అది గవర్నమెంట్ ఇష్టము, బట్ ఫైనాన్స్ కమిషన్ అనేది ఒకటి ఉంది. రైట్. ఇంకొక మంచి వార్త, 111 సంవత్సరాల ఓల్డ్ మెన్ జాన్ ఆల్ఫ్రెడ్ టిన్నిస్వుడ్ అనేటటువంటి 111 సంవత్సరాల ఓల్డ్ మెన్ ఫ్రమ్ ఇంగ్లాండ్ బికమ్స్ ద వరల్డ్స్ న్యూ ఓల్డెస్ట్ మ్యాన్ గా ఈయన రికార్డులోకి ఎక్కిండు. ఇప్పుడు ఇంతకుముందు మొన్ననే మీకు ఒక వార్త చెప్పిన, వెనజులా దేశానికి చెందినటువంటి 114 సంవత్సరాల ఓల్డ్ మ్యాన్ జువాన్ విన్సెంట్ పెరెజ్ రీసెంట్గా మరణించడం జరిగింది. కాబట్టి ఇంకా ఎవరన్నా ఓల్డ్ మ్యాన్ ఉన్నారా అని చూస్తే 111 సంవత్సరాలు బతుకున్నడిన, 111 సంవత్సరాలు. ఈయనకు ఓల్డ్ మ్యాన్ గిన్నీస్ అవార్డు సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. ఈయన పేరేం పేరు గుర్తుంచుకోండి, జాన్ ఆల్ఫ్రెడ్ టిన్నిస్వుడ్. ఈయన ఏ దేశానికి చెందినవాడు? ఇంగ్లాండ్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. ఇంగ్లాండ్ దేశానికి చెందిన జాన్ ఆల్ఫ్రెడ్ టిన్నిస్వుడ్ 111 సంవత్సరాల ఓల్డ్ మెన్. ఈయన వరల్డ్స్ న్యూ ఓల్డెస్ట్ మ్యాన్ గా రికార్డులోకి ఎక్కిండు. ఐపీఎస్ ఆఫీసర్ లవ్ కుమార్ appointed as a IG in special protection group. ఐపీఎస్ ఆఫీసర్ అయినటువంటి లవ్ కుమార్ ఈయన అపాయింట్ అయిండు దేనికి? సో ఐజీ ఇన్ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్. సో ఇట్ ఈస్ అన్ ఎలైట్ ఫోర్స్ స్పెషల్లీ రైజ్డ్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద కంట్రీస్ ప్రైమ్ మినిస్టర్, ఫార్మర్ పిఎంస్ అండ్ దేర్ ఇమీడియట్ ఫ్యామిలీ. అంటే ప్రధానమంత్రులకు, మాజీ ప్రధానమంత్రులకు రక్షణ కల్పించేటటువంటి ప్రొటెక్షన్ గ్రూప్కు లవ్ కుమార్ను అపాయింట్ చేయడం జరిగింది యాజ్ ఏ ఐజీగా. తర్వాత ఇట్ వాజ్ స్టార్టెడ్ ఇన్ 1985. ఇది 1985లో స్టార్ట్ చేసిరు ఇన్ ద వేక్ ఆఫ్ కిల్లింగ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ ఇన్ 1984. 1984లో భారత ప్రధానమంత్రి అయినటువంటి ఇందిరాగాంధీని చంపేయడాన్ని బట్టి ప్రైమ్ మినిస్టర్లను రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ఆ దేశంలో ఉన్నటువంటి సైన్యం మీద ఉంటుంది. కాబట్టి ఐపీఎస్ ఆఫీసర్ లవ్ కుమార్ అపాయింటెడ్ యాజ్ ద ఐజీ ఇన్ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్. ద ఎస్పీజీ యాక్ట్ 1988 ప్రొవైడ్స్ ఫర్ ద కాన్స్టిట్యూషన్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ద ఎస్పీజీ యాక్ట్ 1988 అనేది దీనికి సంబంధించినటువంటి విధులను ఇది ఇస్తుంది. రైట్. తెలంగాణ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ రాజీవ్ రతన్, తెలంగాణ సీనియర్ ఆఫీసర్ ఇన్ రాజీవ్ రతన్. He was serving as a Director General of Telangana in Vigilance and Enforcement Department లో ఈయన సేవలు చేసిండు. ఈయన చనిపోవడం జరిగింది. తెలంగాణ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ రాజీవ్ రతన్ passes away. He was serving as the Director General of Telangana Vigilance and Enforcement. Clear? Air India appoints Jayaraj Shanmugam as a global airport operations head. ఈ జయరాజ్ షణ్ముగన్ అనేటటువంటి వ్యక్తిని ఎయిర్ ఇండియా అనేటటువంటి సంస్థ వాళ్ళు ఈయనను గ్లోబల్ ఎయిర్పోర్ట్ ఆపరేషన్ హెడ్గా నియమించడం జరిగింది. ఎయిర్ ఇండియా వెల్కమ్స్ జయరాజ్ షణ్ముగం యాజ్ ఎ న్యూ హెడ్ ఆఫ్ ద గ్లోబల్ ఎయిర్పోర్ట్ ఆపరేషన్ హెడ్గా జయరాజ్ షణ్ముగన్ను నియమించడం జరిగింది. రైట్. ఒక ఇంపార్టెంట్ కోర్టు తీర్పు ఇది, మీరు అందరు తెలుసుకోవాల్సినటువంటి విషయము. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కన్యాదానం నాట్ ఎసెన్షియల్ సెరమనీ ఫర్ వ్యాలిడ్ హిందూ మ్యారేజెస్. అలహాబాద్ హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. కన్యాదాన్ అంటే కన్యాదానం చేసేటటువంటి సెరమనీ అంటే పెళ్లి చేసేటటువంటి తంతు అనేది ఏదైతే ఉందో ఫర్
నాట్ ఎసెన్షియల్, ఇది ఎసెన్షియల్ కాదు అని ఒక తీర్పు ఇచ్చింది హిందూ మ్యారేజ్. హిందూ మ్యారేజ్లో కన్యాదానం చేయడం అనేటటువంటి క్రియ అది ఎసెన్షియల్ కాదు అని అలహాబాద్ హైకోర్టు వాళ్ళు, ఏ హైకోర్టు? అలహాబాద్ హైకోర్టు. ఇది ఇందిరాగాంధీకి జైలు శిక్షను కూడా విధించినటువంటి హైకోర్టు, చాలా పవర్ఫుల్ హైకోర్టు. ఇది ఏం తీర్పు ఇచ్చిందంటే కన్యాదాన్ నాన్ ఎసెన్షియల్ ఇన్ హిందూ మ్యారేజ్. నాన్ ఎసెన్షియల్, ఇది అత్యవసరం ఏమి కాదు కన్యాదానం చేయడం అనేది అలహాబాద్ హైకోర్టు తీర్పిచ్చింది. ఏ బెంచ్ ఆఫ్ జస్టిస్ సుభాష్ విద్యార్థి అనేటటువంటి బెంచ్ న్యాయమూర్తి క్లారిఫైస్ దట్ కన్యాదాన్ ఇట్స్ నాట్ మ్యాండేటరీ ఫర్ solemnization of marriage under the Hindu Marriage Act 1955. భారతదేశంలో ఉన్నటువంటి హిందూ వివాహ చట్టము 1955లో ఉన్నటువంటి చట్టం దాని ప్రకారము ఏ బెంచ్ ఆఫ్ జస్టిస్ సుభాష్ విద్యార్థి క్లారిఫైస్ దట్ కన్యాదాన్ ఈజ్ నాట్ మ్యాండేటరీ ఫర్ solemnization of the marriage under the Hindu Act. హిందూ యాక్ట్ ప్రకారము కన్యాదానం చేసేటటువంటి సెరమనీ, ఆ ఉత్సవము అంటే అది పెళ్లి తంతు, ఇది కంపల్సరీ కాదు అని హైకోర్టు జడ్జి, అలహాబాద్ హైకోర్టు జడ్జి ఒక తీర్పిచ్చిండు. ద కోర్ట్ ఎంపసైజెస్ ఆన్ సప్తాబ్ది 7 steps ఆర్ సాత్ ప్రేయర్స్ యాజ్ మ్యారేజ్ ఫండమెంటల్ రైచువల్స్ యాజ్ పర్ సెక్షన్ 7 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955. ద కోర్ట్ ఎంపసైజ్ చేసింది సప్తాబ్ది మీద యాజ్ ఏ మ్యారేజ్ ఫండమెంటల్ రైట్స్ యాజ్ పర్ ద సెక్షన్ 7 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్. సో అదర్వైజ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ఏమున్నదో చూడండి. ద మ్యాట్రిమనీ ఆఫ్ హిందూ కపుల్ ఈజ్ గవర్న్డ్ బై ద హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955. 1955 హిందూ వివాహ చట్టం ప్రకారం ద యాక్ట్ డీల్స్ విత్ ద రిజిస్ట్రేషన్ ఆఫ్ ద మ్యారేజ్. ఈ యాక్ట్ ఏం చెప్తుంది అంటే కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మ్యారేజ్ ఆఫ్టర్ ఇట్స్ సోలమైజేషన్ తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్తుంది. ఆఫ్ ఏ మ్యాన్ అండ్ ఉమెన్ బిలాంగింగ్ టు హిందూ, సిక్కు అండ్ బుద్ధిస్ట్ అండ్ జైన్ కమ్యూనిటీ. ఓన్లీ హిందూవే కాదు, హిందూ వాళ్ళైనా, సిక్కు వాళ్ళైనా, బుద్ధిస్ట్ వాళ్ళైనా, జైన్ కమ్యూనిటీ, ఈ 4 కమ్యూనిటీలకు సంబంధించి ముస్లిం అండ్ క్రిస్టియానిటీ ఇందులో లేదు. హిందూ, సిక్కు, బుద్ధిస్ట్ అండ్ జైన్ కమ్యూనిటీ వాళ్ళు ఆఫ్టర్ సోలమైజేషన్ ఆఫ్ ద మ్యారేజ్ యూ మస్ట్ బి రిజిస్టర్డ్ ఇన్ ద రిజిస్ట్రేషన్ ఆఫీస్. దిస్ ఇంక్లూజన్ ఆఫ్ ద అదర్ 3 religions within the ambit of the term Hindu is in pursuance of the definition of the term under the Article 25/2B of the Indian Constitution. ఇది మిగతా ఉన్నటువంటి 3 religions within the ambit of the term Hindu. అంటే మిగతా 3 religion సిక్, బుద్ధిస్ట్ అండ్ జైన్ కమ్యూనిటీ, వాటిని దేంట్లో యాడ్ చేసిరు అంటే ఆర్టికల్ 25(2)B యాడ్ చేయడం జరిగింది. సో ద కండిషన్స్ లైట్ డౌన్ ఇన్ ద యాక్ట్ ఆర్ ఫాలోస్. ఈ యాక్ట్ నుంచి ఏం చెప్తుంది అంటే దేర్ షుడ్ నాట్ బి అన్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్పౌస్, ఇంతకుముందు ఉన్నటువంటి స్పౌజెస్ కాదు, అలైవ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ద ఫార్మలైజేషన్ ఆఫ్ ద మ్యారేజ్. సో ఇంతకుముందు మ్యారేజ్ చేసుకున్నటువంటి కపుల్ కాకుండా ఉన్నటువంటి ఆఫ్ ఐదర్ ఆఫ్ ద పార్టీస్. నో పార్టీ ఈజ్ ఇన్కాప్సియేటెడ్ టు గివ్ కన్సెంట్ టు దేర్ మ్యారేజ్ డ్యూ టు అన్సౌండ్ మైండ్. అన్సౌండ్ మైండ్ అనేది కంపల్సరీ ఉండాలి, అందరూ అగ్రీ కావాలి మ్యారేజ్కి అని చెప్తుంది. ద లీగల్ ఏజ్ పర్మిటింగ్ మ్యారేజ్ బిట్వీన్ ఏ మ్యాన్ అండ్ వైఫ్ ఆర్ బిలాంగింగ్ టు 21 ఫర్ మెన్, 18 ఫర్ ఉమెన్. How many years difference is there? 3 years difference is there. So please remember this question also coming in your competitive examination. Sangeeta Natak Akademi, National Academy of Music, Dance, Drama, New Delhi, an autonomous body of the Ministry of Culture and Government of India, ఒక ప్రోగ్రామ్ను చేయాలనుకుంటుంది. ఆ ప్రోగ్రామ్ పేరు ఏంటిది అంటే శక్తి అనేటటువంటి ప్రోగ్రామ్. శక్తి ప్రోగ్రామ్ అండర్ ద సిరీస్ ఆఫ్ టెంపుల్ ఫెస్టివల్స్ కళా ప్రభాత్ ఎప్పటి నుంచి ఎప్పటికి 9వ తారీఖు ఏప్రిల్ నుంచి
17వ తారీఖు ఏప్రిల్ వరకు ఈ ప్రోగ్రామ్ చేయాలనుకుంటుంది. ఈ ప్రోగ్రామ్ని ఎక్కడ స్టార్ట్ చేయాలనుకుంటున్నది అంటే కామాఖ్య మందిర్, ఇది అస్సాంలోని గౌహతిలో ఉన్నటువంటి కామాఖ్య మందిర్లో సాయంత్రం 5:30కు దీన్ని స్టార్ట్ చేస్తారు. మహాలక్ష్మి మందిర్లో 10-11 రేట్లలో ఇది 7 గంటలకు స్టార్ట్ చేస్తారు. మహారాష్ట్రలో ఉన్నటువంటి మహాలక్ష్మి టెంపుల్, తర్వాత జ్వాలాజీ మందిర్, ఇట్లా మొత్తం 7 ఉన్నవి. 7 దగ్గర వీటిని స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఒకసారి చూద్దాం. సంగీత నాటక అకాడమీ టు ఆర్గనైజ్ శక్తి ఫెస్టివల్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డాన్స్. సంగీత నాటక అకాడమీ వాళ్ళు 7 శక్తి పీఠాలు ఈ భారతదేశంలో ఉన్నవి. ఎట్ 7 డిఫరెంట్ శక్తి పీఠ్స్ ఇన్ ద కంట్రీ. ఈ 7 శక్తి పీఠాలలో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే డాన్స్, మ్యూజిక్ పర్ఫార్మెన్స్ చేస్తారు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 9th ఏప్రిల్ నుంచి 17th ఏప్రిల్ వరకు ఇది నవరాత్రి ఉత్సవాలని చేస్తున్నారు. 7 డిఫరెంట్ శక్తి పీఠాల్లో చేస్తున్నారు. ద ఇనాగరేషన్ ఆఫ్ ద శక్తి ఫెస్టివల్ విల్ బిగిన్ ఫ్రమ్ ద కామాఖ్య టెంపుల్. అస్సాంలో ఇది స్టార్ట్ అవుతుంది, గౌహతిలో స్టార్ట్ అవుతుంది. అండ్ దిస్ విల్ బి కంక్లూడెడ్ ఎట్ ద శక్తిపీఠ్ మహార్షిది టెంపుల్ జైసింగ్పూర్, ఉజ్జయిన్ లో ఉన్నటువంటి మహార్షిది టెంపుల్. ఉజ్జయిన్ అంటే ఇది ఎక్కడుంది? మధ్యప్రదేశ్ లో ఉంది, ఎంపీలో ఉన్నటువంటి టెంపుల్ తో ఇది ఎండ్ అవుతుంది 17th రోజు. సో దేర్ ఆర్ 51 శక్తి పీఠ్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో మొత్తం 51 శక్తి పీఠాలు ఉన్నవి. సో ఒకసారి చూడండి, ఫస్ట్ కామాఖ్య టెంపుల్లో ఇది స్టార్ట్ అవుతుంది. లాస్ట్ కు అర్షిది మందిర్ ఉజ్జయిన్ మధ్యప్రదేశ్ లో ఎండ్ అవుతుంది. మొత్తం టోటల్ 7 శక్తి పీఠాలు ఉన్నవి ఈ భారతదేశంలో. 7 శక్తి పీఠాల్లో ఇది ఈ ప్రోగ్రామ్ అనేది చేయడం అనేది జరుగుతుంది. ఒకసారి చూడండి, ఎవరు? సంగీత నాటక అకాడమీ వాళ్ళు శక్తి ఫెస్టివల్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డాన్స్ అనేటటువంటి ఒక ప్రోగ్రామ్ ను ఆర్గనైజ్ చేస్తుంది. సో హియర్స్ వై ఉత్తరాఖండ్ గవర్నమెంట్ వాంట్స్ టు ఎవాల్యుయేట్ రిస్క్ ఆఫ్ గ్లేషియల్ లేక్ అవుట్బ్రస్ట్ ఫ్లూడ్స్. ఈ ఉత్తరాఖండ్ అనేది దేవభూమి, ఇది చాలా బ్యూటిఫుల్ ప్లేస్. మీరు ఎప్పుడైనా పోవాలనుకుంటే ఉత్తరాఖండ్ పోయి ఆ గుట్టలను ఎక్కొచ్చు. ఇది హిమాలయ పర్వతాల యొక్క పర్వత పంక్తి. ఈ పర్వతాలు అనేవి చాలా కష్టం, అంటే పర్వతాలు ఎక్కడం అనేది చాలా కష్టం. పర్వతాలు అందరికీ ఇష్టమే, కానీ పర్వతాలు ఎక్కడం అనేది చాలా చాలా కష్టంతో కూడుకున్నటువంటి క్రియ. ఇందులో గ్లేషియర్స్ వచ్చినవట. హియర్స్ వై ఉత్తరాఖండ్ గవర్నమెంట్ వాంట్స్ టు evaluate risk of glacial lake outburst floods. సో గ్లేషియల్స్ అనేవి ఏర్పడడం వల్ల వాళ్ళు మనుషులను ఎవాల్యుయేట్ చేస్తున్నారు. ఒకసారి చూడండి, ఉత్తరాఖండ్ గవర్నమెంట్ టు ఎవాల్యుయేట్ ద రిస్క్ ఆఫ్ గ్లేషియర్ లేక్ అవుట్బ్రస్ట్ ఫ్లూడ్స్ వచ్చినటువంటి గ్లేషియర్ లేక్ నుంచి ప్రజల్ని ఎవాల్యుయేట్ చేస్తున్నారు. ద ఉత్తరాఖండ్ గవర్నమెంట్ హ్యాస్ కన్స్టిట్యూటెడ్ 2 teams ఆఫ్ ఎక్స్పర్ట్స్ to evaluate the risk posed by glacier lake outburst floods. వచ్చినవి. These are disaster events caused by the abrupt discharge of water from glacial lakes. అంటే సడన్ గా వాటర్లు, అంటే పర్వతాల్లో వాటర్లు అనేవి కిందికి పోవడము, వాటర్ హీట్ కావడము, తర్వాత ఇట్లాంటి ప్రాబ్లం అనేది జరుగుతుంది. అబ్రప్ట్ డిశ్చార్జ్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ గ్లేషియర్ లేక్. సడన్ గా వాటర్ అనేవి మాయమైపోవడం అనేది జరుగుతుంది. ఇది పర్వత ప్రాంతాల్లో బాగా జరుగుతుంది అన్నట్టు. ద NDMA హ్యాస్ ఐడెంటిఫైడ్ 188 హిమాలయన్ గ్లేషియర్ లేక్స్ దట్ ఆర్ ఇన్ డేంజర్ ఓవర్ఫ్లోయింగ్. ఇది ఓవర్ఫ్లోయింగ్ 188 హిమాలయాల్లో ఉన్నాయి. 13 of these lakes are located in ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ లోనే ఎన్నున్నవి 13 గ్లేషియర్ లేక్స్ అనేవి ఉన్నవి. 5 of these are highly sensitive, fall into A category. ఇందులో ఉన్నటువంటి 13లో 5 చాలా ప్రమాదకరంగా ఉన్నవి, అవి ఏ కేటగిరీలో ఉన్నవి అని చెప్తున్నారు. సో దీస్ ఇంక్లూడ్స్ వసుధారా థాల్ ఇన్ చామోలి డిస్టిక్ లో ఉన్నటువంటి వసుధారా థాల్ అనేటటువంటి గ్లేషియర్. నెక్స్ట్ 4 lakes ఇన్ పీథోరాగ్రా డిస్టిక్, మభన్ లేక్,
Payugre Lake, and 2 unnamed lakes are there. So total 5 lakes are there. Danger situations are there. ఇవన్నీ పర్వత ఆరోహణలే. ఈ పర్వతాల్లో ఒక్కొక్క లేక్, ఇవన్నీ కూడా మొత్తం 13 లేక్స్ ఉన్నవి. 13 టోటల్ 13 లేక్స్ ఉన్నవి. ఇవి చాలా చాలా డేంజర్. ఇందులో పడితే మనుషులు మళ్ళీ బయటకు తీసుకురావడం చాలా చాలా కష్టం. సో వాట్ ఆర్ ద గ్లేషియర్ లేక్స్? ఈ గ్లేషియర్ లేక్స్ అంటే ఏంటిది? ఈ గ్లేషియర్ లేక్స్ ఎట్లా ఏర్పడతాయి అని అంటే, ఇన్ కేస్ ఆఫ్ బౌండరీ అరౌండ్ దెమ్ బ్రేక్స్, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వాటర్ రష్ డౌన్ into the sides of the mountains, which could cause flooding in the downstream areas. సడన్ గా వాటర్ అనేది డౌన్ లోకి పోతుంది. అర్థమవుతుందా? సడన్ గా వాటర్ డౌన్ లోకి పోవడం బట్టి తర్వాత బ్రేక్స్ రావడం వల్ల, మౌంటైన్స్ మధ్యలో బ్రేక్స్ రావడం వల్ల ఈ ప్రాబ్లం జరుగుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ గ్లేసియస్ లేక్ అవుట్ బుస్ట్ ఫ్లడ్. దీన్ని ఏమంటాం? గ్లేసియస్ లేక్ అవుట్ బస్ట్ ఫ్లడ్ అని దీనికి పేరు పెట్టడం జరిగింది. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నౌ ఐఎమ్ కమింగ్ ఇన్ టు ద ఇంటర్నేషనల్ ఈవెంట్. ఏ న్యూ గోల్డ్ బ్యాక్డ్ కరెన్సీ నేమ్డ్ జిగ్ has been launched in జింబాబ్వే. జింబాబ్వే దేశము ఒక కొత్త కరెన్సీని తీసుకొచ్చింది. అది బంగారు నాణం, జింబాబ్వే బంగారు నాణం. నేమ్డ్, దానికి ఏం పేరు పెట్టారు? జిగ్ అనేటటువంటి పేరు పెట్టారు. ఎందుకు ఈ కరెన్సీ తీసుకొచ్చిరంటే, ద నేమ్ జిగ్ మీన్స్ జింబాబ్వే గోల్డ్. జింబాబ్వే బంగారం అనేటటువంటి పేరు దానికి ఉన్నది. ద న్యూ జిగ్ బ్యాంక్ నోట్స్ విల్ కమ్ ఇన్ ద డినామినేషన్స్ బిట్వీన్ 1 రూపీ నుంచి 200 రూపీ మధ్యలో ఈ బ్యాంక్ నోట్స్ అనేవి కూడా జిగ్ నేమ్తో వస్తుంది. ద కాయిన్స్ విల్ ఆల్సో ఇంట్రడ్యూస్ టు అడ్రస్ ద షార్టేజ్ ఆఫ్ అమెరికన్ కాయిన్స్. అమెరికాలో ఇప్పుడు ఎకనామిక్ క్రైసిస్ వచ్చింది. ఆ అమెరికన్ కాయిన్స్ ఈ జింబాబ్వేలో దొరుకుతలే. ఎందుకంటే 85% ఆఫ్ ద ట్రాన్సాక్షన్ జింబాబ్వేలో అమెరికా డాలర్లలోనే జరుగుతుంది. అర్థమవుతుందా? మన భారతదేశంలో ఒక నోట్ ఇస్తే ఇంకొక నోటు రూపాయి ఇస్తాడు. కానీ జింబాబ్వే పోతే యుఎస్ డాలరే 85% ట్రాన్సాక్షన్ జరుగుతుంది. ఇప్పుడు యుఎస్ డాలర్ దొరుకుతలే, ఏం చేయాలి? జింబాబ్వే వాళ్ళే ఒక డాలర్ పెట్టుకున్నారు, దానికి ఒక పేరు పెట్టుకున్నారు, జింబాబ్వే బంగారం అని పేరు పెట్టుకున్నారు. జింబాబ్వే గోల్డ్, గోల్డే లేదు, జింబాబ్వే గోల్డ్ అని ఒక పేరు పెట్టుకున్నారు. దాంతో కాయిన్స్ వాళ్ళు ప్రెస్ చేయడం అనేది జరుగుతుంది. ద యుఎస్ డాలర్స్ విల్ కంటిన్యూ టు బి లీగల్ కరెన్సీ ఇన్ జింబాబ్వే. జింబాబ్వేలో యుఎస్ డాలర్స్ అనేది కంటిన్యూ అవుతుంది లీగల్ కరెన్సీగా. దీనివల్ల ప్రాబ్లం ఏం లేదు. ఇన్ ద ఫస్ట్ వీక్ ఆఫ్ ఏప్రిల్ 2024, ఎనర్జీ కార్గో ట్రాకర్స్ వాళ్ళైనటువంటి వర్టెక్సా హ్యాస్ రిలీజ్డ్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఈ మధ్య కాలంలోనే మీకు చెప్పిన భారతదేశం క్రూడ్ ఆయిల్ను అత్యధికంగా దిగుమతి చేసుకున్నటువంటి దేశాల జాబితాల్లో చేరింది అని చెప్పిన రష్యా నుంచి. కానీ ఇప్పుడు ఇండియాను ఓవర్కమ్ చేసి చైనా ఎక్కువ చేసుకుంటుందట. అకార్డింగ్ టు దిస్ రిపోర్ట్, చైనా హ్యాస్ ఓవర్టేకెన్ ఇండియా హ్యాస్ ద ప్రైమరీ ఇంపోర్టర్ ఆఫ్ రష్యా క్రూడ్ ఆయిల్ త్రూ ద సీ రూట్స్. సముద్ర మార్గం నుంచి రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకునేటటువంటి దేశంలో చైనా భారతదేశాన్ని బీట్ చేసి ముందు వరుసలోకి వెళ్ళిపోయింది. ఇన్ మార్చ్ 2024, చైనా ఇంపోర్టెడ్ 1.82 మిలియన్ బ్యారెల్స్. భారతదేశం నుంచి కాదు, చైనా ఎంత తీసుకున్నది? రష్యా నుంచి మార్చ్ 2024లో $1.82 మిలియన్ తీసుకున్నది. అదే పర్ డేకు రైట్, రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ తీసుకున్నది సముద్రం ద్వారా. ఇండియా ఎంత తీసుకున్నది అంటే, ఇండియా ఇంపోర్టెడ్ 1.36 మిలియన్ బ్యారెల్స్ పర్ డేకు 1.36 మిలియన్ బ్యారెల్స్ పర్ డే తీసుకునేది. ఆటోమేటిక్గా చైనా పాపులేషన్ ఎక్కువ, వాళ్ళకి ఆయిల్ చాలా అవసరం కాబట్టి వాళ్ళు ఎక్కువనే తీసుకుంటారు మనకంటే, మనం కూడా తీసుకుంటాం. రైట్, సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల్లోకి వచ్చినట్లయితే, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒక అద్భుతం జరిగింది. ఏంటిది అదంటే, ఇది మొట్టమొదటి ప్రైవేటు సంస్థ చేసినటువంటి రీసెర్చ్. టీసాట్ 1A ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. ఇది భారతదేశం అంటే ఎర్త్ భూమిని అబ్జర్వ్ చేసేటటువంటి శాటిలైట్. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ వాళ్ళు దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. విచ్ శాటిలైట్ ఇట్ ఈస్? ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ సక్సెస్ఫుల్లీ లాంచ్డ్
అండ్ డిప్లాయిడ్. సక్సెస్ఫుల్గా దీన్ని ప్రయోగించి డిప్లాయ్ కూడా చేయడం జరిగింది. TSAT-1A గుర్తుపెట్టుకోండి, TSAT-1A ఏం చేస్తుంది? TSAT-1A ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. ఇది భారతదేశం యొక్క మొట్టమొదటి ప్రైవేట్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. ప్లీజ్ రిమెంబర్, ఇది ప్రైవేట్ది. ఇది మీకు ఆల్రెడీ చెప్పిన స్పేస్లో కూడా ఇండియా ఏం చేయాలనుకుంటుంది? బిజినెస్ చేయాలనుకుంటుంది. అది గవర్నమెంటే బిజినెస్ చేయాలనుకున్నప్పుడు ప్రైవేట్ వాళ్ళు బిజినెస్ చేయకుండా ఊకోరు, ఎందుకంటే వాళ్ళు ఇండస్ట్రియలిస్ట్, వాళ్ళు ఉన్నదే డబ్బులు సంపాదించడానికి. సో TSAT-1A ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ లాంచ్ చేసింది, డిప్లాయ్ కూడా చేసింది. ఇది ఏం చేస్తుందో చూడండి. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్, టాటా సన్స్ ఓన్లీ ఓన్డ్ subsidiary has launched India's first private sector built sub-meter resolution earth observation satellite TSAT-1A in collaboration with the Satellogic company of USA. బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇది టాటా వాళ్ళే కాకుండా యుఎస్ సంబంధించినటువంటి షటలోజిక్ కంపెనీ తోటి కూడా వీళ్ళు కొలాబరేషన్ పెట్టుకున్నారు. TSAT-1A will provide హై రెజల్యూషన్ శాటిలైట్ ఇమేజ్. ఇది రెజల్యూషన్ ఎక్కువ ఇచ్చేటటువంటి ఇమేజ్ ఉంటుంది. లో లటెన్సీ డెలివరీ. సో లో లటెన్సీ డెలివరీతో హై రెజల్యూషన్ ఇమేజ్లను ఇస్తుంది. సబ్మీటర్ రెజల్యూషన్ అంటే లెస్ దెన్ 1x1 మీటర్, ఇమేజ్ ని ఇది పంపిస్తుంది. ద శాటిలైట్ వాజ్ లాంచ్డ్ ఫ్రమ్ ద కెనడీ స్పేస్ సెంటర్. ఇది ఎక్కడి నుంచి పంపించారు? మీరు పొరపాటు పడద్దు, ఇది అమెరికాతో అలయన్స్ ఉన్నాం, షటలాజిక్ కంపెనీ యుఎస్ తో ఉన్నాం కాబట్టి ఈ టాటా వాళ్ళు ఇక్కడి నుంచి పంపలే. ఏది? శ్రీహరికోట నుంచి కాదు, కెనడీ స్పేస్ సెంటర్ ఫ్లోరిడా. ఎవరు పంపించారు అంటే ఇది ఎలన్ మస్క్ చెందినటువంటి స్పేస్ ఎక్స్ ఫాల్కాన్ 9 రాకెట్ ఎలన్ మస్క్ చెందినటువంటి రాకెట్ ద్వారా దీన్ని లాంచ్ చేయడం జరిగింది. దిస్ బిట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందరు కన్ఫ్యూజ్ అవుతారు, అన్ని శ్రీహరికోట నుంచిలే అని. ఇది కూడా శ్రీహరికోటే అనుకోకండి. ఈ కెనడీ స్పేస్ సెంటర్ ఫ్లోరిడాలో నుంచి, కెనడీ స్పేస్ సెంటర్ ఫ్లోరిడా బై స్పేస్ ఎక్స్ ఫాల్కాన్ 9 రాకెట్, పిఎస్ఎల్వి కాదు, స్పేస్ ఎక్స్ ఫాల్కాన్ 9 రాకెట్ ద్వారా దీన్ని పంపడం జరిగింది. TSAT-1A అసెంబుల్డ్ ఎట్, దీన్ని ఎక్కడ అసెంబుల్డ్ చేసిరు అంటే TASL's వేమగల్ ఫెసిలిటీ, కర్ణాటక. ఇది కర్ణాటకలోనే దీన్ని అసెంబుల్డ్ చేసిరు. ద ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బి వన్ ఆఫ్ ఇట్స్ మేజర్ యూజర్స్. ఇది ఎవరి కోసము అంటే భారతదేశంలో ఉన్నటువంటి సైనికుల కోసము దీన్ని బాగా ఉపయోగపడుతుంది. ఏంటంటే ఎర్త్ ను అబ్జర్వేషన్ చేసేటటువంటి శాటిలైట్. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది ఫ్లోరిడా నుంచి మనం దీన్ని వేయడం జరిగింది. భారతదేశము ఈ మధ్య కాలంలో అనేక దేశాల్లో అనేక క్రియలు చేస్తుంది. అంటే అనేకమైనటువంటి హాస్పిటల్ కట్టిస్తుంది, పోర్టులు కట్టిస్తుంది, రోడ్లు వేపిస్తుంది, తర్వాత బిల్డింగ్లు కట్టించిస్తుంది, ఇట్లా చాలా చేస్తుంది. ఒకసారి చూడండి, ఇండియాస్ సెకండ్ గ్లోబల్ పోర్ట్, భారతదేశం యొక్క రెండవ గ్లోబల్ పోర్టు షెట్వే, మయన్మార్లో దీన్ని నిర్మించడం జరుగుతుంది. మయన్మార్ అంటే మన పక్కన ఉన్నటువంటి బర్మా. సో ఈ బర్మాలలో ఇది నిర్మిస్తారు, అంటే మణిపూర్ పక్కకు ఉంటుంది. ద మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ హ్యాస్ అప్రూవ్డ్ ఇండియా పోర్ట్స్ గ్లోబల్ ప్రపోజల్ టు టేక్ ఓవర్ ద ఎంటైర్ ఆపరేషన్ ఆఫ్ ద సెట్వే పోర్ట్ లొకేటెడ్ ఆన్ ద కలాదాన్ రివర్. ఇది ఎక్కడ లొకేట్ చేసిరు? కలాదాన్ రివర్ లో, ఇన్ ద రంకైన్ ప్రొవిన్స్ ఆఫ్ మయన్మార్. రంకైన్ అనేటటువంటి స్టేట్ లో, మయన్మార్ దేశంలో ఇది బిల్డ్ చేయడం జరుగుతుంది. ఇండియన్ పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్ ఈజ్ ఏ సబ్సిడరీ ఆఫ్ సగర్మాల డిపార్ట్మెంట్ కంపెనీ లిమిటెడ్, విచ్ ఈజ్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్ వేస్ కింద ఇది పనిచేస్తుంది. Thus, the Sittwe fort of Myanmar became the second international port after the Shahid Beheshti port. ఈ షాహిద్ బెహెస్తి పోర్టు చబాహార్ ఆఫ్ ఇరాన్ లో మన ఇంతకుముందు ఒక పోర్టును నిర్మించడం జరిగింది. ఇది సెకండ్ పోర్టు మనం వాడుకుంటున్నాం. టు కమ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఇండియా పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్. However,
Unlike the Chabahar port, where India controls only 2 terminals. ఈ చాబహార్ పోర్ట్లో అన్ని టర్మినల్లు మన ఇండియా కంట్రోల్లో లేవు, ఓన్లీ 2 టర్మినల్ మన ఇండియా కంట్రోల్లో ఉండే. ఇండియా హాజ్ ఫుల్ కంట్రోల్ ఓవర్ ద షటైవి పోర్ట్. ఈ కానీ భారతదేశము ఈ మయన్మార్లో నిర్మించేటటువంటి పోర్టు ఇది కంప్లీట్ ఇండియా ఆధీనంలోనే ఉంటుంది, ఇండియానే కంట్రోల్ చేస్తుంది. సో ఒకసారి చూడండి, మీరు మ్యాప్ చూస్తే ఇక్కడ కోల్కతా ఉంది, ఈ కోల్కతా నుంచి ఇక్కడ నుంచి సీ రూట్ ఇది 539 కిలోమీటర్లు, ఇది మయన్మార్లో సీ పోర్ట్ షట్వై పోర్ట్ అనేది ఉంది, ఇది రూట్. ఓకే, కలాదాన్ మల్టీ మోడల్ ట్రాన్సిస్ట్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్, ఇక్కడ నుంచి కల్కత్తా నుంచి ఈ షటైవి నుంచి కోల్కతాకు ట్రాన్స్పోర్ట్, సీ నుంచి ఈ ట్రాన్స్పోర్ట్ చాలా ఈజీ, చాలా చీపు. సో దాన్ని బట్టి చాలా బల్క్లో కూడా తీసుకురావచ్చు. ఇంతకుముందు మనది ఇది సెకండ్. ఇంతకుముందు మనము ముంబై నుంచి ఎక్కడి వరకు, చాబహార్ పోర్ట్, ఇరాన్ అని చెప్పిన కదా, ముంబై నుంచి చాబహార్ పోర్ట్, ఇది ఎంత దూరము, 72 కిలోమీటర్స్ డిస్టెన్స్ బిట్వీన్ ద చాబహార్ అండ్ గద్వాల్ పోర్ట్స్. గ్వాదర్ పోర్ట్, చాబహార్ అండ్ గ్వాదర్కు ఎంత దూరం ఉంది అంటే 72 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇది చాలా దూరమే ఉంటుంది, ఇది చాలా దూరమే ఉంటుంది. ముంబై నుంచి చాబహార్ చాలా డిస్టెన్సే ఉంటుంది, రైట్. ఇది ఫస్ట్. ఇందులో 2 టర్మినల్లు మన ఇండియా వాడుకుంటుంది. కానీ ఇప్పుడు మనకి ఇక్కడ మాత్రం ఉన్నటువంటి అన్ని టర్మినల్లు, సెట్విన్ పోర్ట్ దగ్గర ఉన్నటువంటి అన్ని టర్మినల్లు మనమే వాడుకుంటాం, రైట్. దిస్ ఈస్ ద ఇండియాస్ సెకండ్ పోర్ట్. నౌ ఇండియా రిసీవ్ ద ఫ్రెష్ బ్యాచ్ ఆఫ్ Igla-S ఎయిర్ ఫోర్స్ డిఫెన్స్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఇది ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటే బాంబులు వేసేటటువంటి డిఫెన్స్ సిస్టమ్. దాని Igla-S ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ రష్యా నుంచి మనం దిగుమతి చేసుకోవడం జరిగింది. టు బి డిప్లాయిడ్ ఎట్ LAC దగ్గర దీన్ని డిప్లాయ్ చేసినాం. లైన్ ఆఫ్ యాక్షన్ కంట్రోల్ దగ్గర మనం దీన్ని డిప్లాయ్ చేయడం జరిగింది. ఇండియా రిసీవ్స్ ఫ్రెష్ బ్యాచ్ ఆఫ్ Igla-S ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఫ్రమ్ రష్యా నుంచి కొనుక్కున్నాం మనం, గుర్తుపెట్టుకోండి. ఇది ఏ దేశం నుంచి? ఇండియన్ ఆర్మీ రిసీవ్డ్, ఎన్ని కొన్నది? Igla-S మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్. ఇగ్లా మ్యాన్ పోర్టబుల్ అంటే ఒక వ్యక్తి దీన్ని మోయొచ్చు, దీన్ని ద్వారా బాంబులను వేయొచ్చు. మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, మ్యాన్ ప్యాడ్స్ Igla-S. సో విచ్ వర్ అకంపనీడ్ బై 1000 మిసైల్స్. ఇందులో నుంచి ఒక 100 మిసైళ్లను మనం పంపించవచ్చు. ద రెస్ట్ ఆఫ్ దీస్ సిస్టమ్స్ విల్ బి మేడ్ ఇన్ ఇండియా. సో త్రూ ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ ఫ్రమ్ రష్యా. ఫస్ట్ మనం కొన్ని తీసుకున్నాం, అంటే 24 తీసుకున్నాం రష్యా నుంచి. మిగతావన్నీ కూడా మనం ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి రష్యా వాళ్ళు టెక్నాలజీ ఇస్తారు. దాంతో మన ఇండియానే మనము ఏం చేస్తాం, మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. This procurement aims to enhance the Army's very short range air defense capabilities, particularly in high mountains terrain along the northern border. అంటే ఉత్తర దేశంలో ఉన్నటువంటి హిమాలయ పర్వతాలు, ఆ పర్వతాల అటుపక్కకు ఉన్నటువంటి చాలా స్ట్రెంగ్తబుల్ కంట్రీల నుంచి ఇండియాకు ప్రాబ్లం ఉంది కాబట్టి వాటన్నిటిని అధిగమించడం కోసం మనము అంటే మ్యాన్ టు మ్యాన్ వార్ చేయడానికి, వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఒకసారి చూడండి ఎట్లుంటుందో. ఇది 100 వేయచ్చు, దీంట్లో 100 మిసైళ్లను వేసి ఒక్కసారి కొట్టిపడేయచ్చు. దీని రేంజ్ చూడండి, ఇది 10 to 3,500 మీటర్స్. 3,500 మీటర్స్ అంటే 3 కిలోమీటర్స్ టార్గెట్లో ఉన్నటువంటి ఆల్టిట్యూడ్ కూడా పోతుంది. సో నో మోర్ దాన్ 5 seconds రెడీ టు స్టార్ట్ టైం ఫ్రమ్ యాక్టివేషన్. 5 seconds ఇది పోతుంది. అప్ టు 320 మీటర్ ఫర్ సెకండ్ అండ్ క్యాచ్ అప్ కోర్స్ అంటే 320 మీటర్ ఫర్ సెకండ్. అంటే ఇది సౌండ్ వెలాసిటీ కంటే హై స్పీడ్తో పోతుంది. దీని ఫైరింగ్ రేంజ్ ఎంత ఉంది అంటే 500 to 600 మీటర్స్ ఉంది. నో మోర్ దాన్ 12 seconds మొబైల్ టు కంబాక్ట్ పొజిషన్ ట్రాన్సిషన్ టైం. అంటే 12 seconds కంటే ఎక్కువ లేదు. టార్గెట్ స్పీడ్ ఎంత ఉంది అంటే 400 మీటర్ ఫర్ సెకండ్ ఆన్ కొలిజన్ కోర్సెస్. సో హార్మింగ్ హెడ్స్ టైప్స్, టాక్లింగ్, పాసివ్, థర్మల్, బైస్పెక్ట్రల్ ఇవన్నీ దీనికి ఉన్నవి. ఇది చాలా పవర్ఫుల్ వెపన్. మనం ఎన్ని కొన్నాం ఇవి? సో ఒకసారి చూడండి, Igla-S. ఇట్ ఈస్ ఏ మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, మ్యాన్ ప్యాడ్స్ డెవలప్డ్ బై రష్యా. ఇట్ ఈస్ నోన్ ఇన్ ద
west as SA-24 Grinch. దీన్ని it is known as West SA-24 Grinch అని కూడా అంటారు. It entered the services with the Russian army 2004లోనే ఇది రష్యన్ ఆర్మీకి వచ్చింది. ఇప్పుడు ఎక్కడున్నాం మనం? 2024లో ఉన్నాం. అంటే 20 సంవత్సరాల క్రితం ఇది. ఇప్పుడు మనం కొనుక్కుంటాం. సో ఇట్ హ్యాస్ capability of bringing down low flying aircraft. It can also identify and neutralize air targets such as cruise missiles and drones. వాటిలాంటిని ఇది టార్గెట్ చేస్తుంది. It has an effective range up to 6 kilometers. 6 kilometers వరకు దీని రేంజ్ ఉంది. The limiting altitude of effective targets destruction for the Igla-S is complex is 3.5 kilometers. దీని ఆల్టిట్యూడ్ అయితే 3.5 kilometers వరకు ఇది పోతుంది. ఒకసారి ఈ స్పెసిఫికేషన్స్ కూడా చూడండి. ఇప్పుడు థియరీలో అడిగేటప్పుడు ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది అని అడుగుతాడు. ABCDలు కరెక్ట్ అడుగుతాను కాబట్టి అన్నిటి గురించి నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దట్స్ వై ఐఎమ్ గివింగ్ ద మోర్ ఇన్ఫర్మేషన్ టు యూ. ఇండియన్ అమెరికన్ గోల్ఫర్, ఇది గోల్ఫ్ క్రీడాకారుడు, ఇండియన్ అమెరికన్ గోల్ఫ్ క్రీడాకారుడు అక్షయ్ భాటియా విన్స్ ద వరేలో టెక్సాస్ ఓపెన్ ను అక్షయ్ భాటియా ఈయన ఇండియన్ అమెరికన్ క్రీడాకారుడు గెలిచిండు. రైట్. బ్రిటిష్ నేషనల్ రస్ కుక్, ఈ బ్రిటన్ దేశానికి చెందినటువంటి ఒక వ్యక్తి, ఆయన పేరు రష్ కుక్, becomes the first person to run the entire length of Africa. ఆఫ్రికా ఖండం మొత్తాన్ని ఒకసారి చుట్టి వచ్చిండట ఈయన పాపం. ఆఫ్రికా ఖండం మొత్తాన్ని ఈయన బ్రిటన్ దేశానికి చెందినటువంటి రస్ కుక్ అనేటటువంటి వ్యక్తి ఆఫ్రికా ఖండం మొత్తాన్ని ఒకసారి వాకింగ్ చేసి వచ్చిండు, ఒకసారి చుట్టి వచ్చిండు. రన్ చేసిండు. ఎంత దూరం ఉంది అంటే 19.1 మిలియన్ స్టెప్స్ వేసిండు, 16,294 కిలోమీటర్లు ఉరికిండు, 386 మారథాన్స్ చేసిండు, 352 డేస్, 352 డేస్ దాదాపుగా సో సంవత్సర కాలం పాటు ఈయన రన్ చేసిండు. ద ఫస్ట్ హ్యూమన్ ఎవర్ టు రన్ ద ఎంటైర్ లెంత్ ఆఫ్ ఆఫ్రికా. ఈ ఆఫ్రికా ఖండాన్ని ఇప్పటి వరకు చుట్టొచ్చినటువంటి మొట్టమొదటి మనిషి ఎవరన్నా ఉన్నారంటే రస్ కుక్కే. గుర్తుపెట్టుకోండి, ఈయన బ్రిటన్ దేశానికి చెందినటువంటి రస్ కుక్. ప్రపంచంలో ఇప్పటి వరకు ఇట్లాంటి ఫీట్ ఎవరు చేయలేదు, ఇట్లాంటి ఆలోచనలే రావు. సో ఎవరు చేస్తారు? రైట్. ఆల్రెడీ ఐఎమ్ ఇన్ఫార్మ్ టు యూ, CSR and GATE physics batch already started. Right. Whoever buy this course, those people will listen through our app. Clear? Now GS Physics 16/4/2024 onwards it will be available on our app. So please download our Quantum Online Academy app from Google Play Store. Quantum Online Academy app. You enter the Quantum Online Academy app in Android mobile Play Store. You download the app. Otherwise, if you have any doubts, you can contact these numbers 9908437460 or 6303263368. So you have to negotiate also. Thank you. So once again, I am humbly requesting you. So please share and subscribe our YouTube channel. Thank you. Take care and bye. Good night. Tomorrow we have to meet with another important current affairs session. That is tomorrow's current affairs session. Thank you.